చేసే ఇంతవరకు కనిపించలే. ఎస్టిబిసి కాలేజ్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయవలసిన సమావేశంలో ముఖ్య ఉద్దేశం రాష్ట్రమంతా సంకల్పంతో అందరినీ ఒక ఏకతాటిపై కావటానికి అక్షరాస్యులను కానీ నిరక్షరాస్యులను కానీ మేధావులను కానీ మరి మాలా జాతులందరినీ కూడా ఒక తాటిపై తేవడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధాన కారణం ఏమిటి అంటే కర్నూలులో జరగబోవు 23-24 ఫిబ్రవరిలో జరగబోవు మహా సంగ్రామ సమావేశాన్ని, ఈ వర్గీకరణ పోరాట సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర యావత్తు, ఒక రాయలసీమనే కాకుండా మరి ముఖ్యంగా రాష్ట్ర యావత్తు కూడా నా యొక్క శుభాబంధనం చెబుతున్నాను. పోరాట పటిమతో మనమంతా కూడా ఏకగ్రీవంగా సంఘటిత శక్తితో సమాయత్తం కావాల్సిందని చెప్తున్నాను. మనకంతా తెలిసినటువంటిదే ఈ మాలా మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి పివి రావు గారిని మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్లో దళిత జాతులంతా కూడా గుంపుగా ఓటు బ్యాంకు కాంగ్రెస్కే ఉన్నారటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తన యొక్క దురుద్దేశ పటిమతో నైజంతో మాదిగలలో ఖచ్చితంగా చిచ్చు పెట్టాలన్నటువంటి ఏకైక కుట్రతో చిచ్చు పెట్టడం జరిగింది. అదంతా కూడా మనకంతా తెలిసినటువంటిదే. దాని ఫలంగా ఏం చేశాడంటే ఉన్నటువంటి 15% శాతంలో ఎక్కువ శాతాన్ని మాదిగలకు కేటాయించడం జరిగింది. ఆ రోజు ఆర్డినెన్స్ చేసి హైకోర్టు ద్వారా తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. దానికి ప్రబల కారణం ఏమిటి అంటే రాజకీయ ఒత్తిళ్లతో కావచ్చు, లేకపోతే రాజకీయ బంధుత్వంతో కావచ్చు, ఆ వర్గీకరణను చేయడం జరిగింది. ఆ వర్గీకరణతో వాళ్ళను యథోపాతానికి తొక్కబడ్డారు. విద్యా సంస్థల్లో కానీ, ఉద్యోగరీత్యా కానీ, రాజకీయంగా కానీ చాలా వరకు పతనావస్థను మనం చూసాము. మరి ముఖ్యంగా కొన్ని చూస్తే డాక్టర్స్ సెలక్షన్స్లో కానీ, ఎంబీబీఎస్లో కానీ, మరి ముఖ్యంగా మన యొక్క గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ చాలా పతనావస్థకు ఈ యొక్క వర్గీకరణ తెచ్చినటువంటి వాస్తవం. దీనికంతా ఇది సంపూర్ణంగా తెలుసుకొని తనదైన శైలిలో విశ్లేషించి పివి రావు గారు మహోన్నతుడు, ఆ రోజు ఒక ఉన్నత ఉద్యోగి అయినప్పటికీ తన యొక్క సామర్థ్యతతో, వీర పటిమతో, పోరాట పటిమతో ఈ వర్గీకరణ అన్నటువంటిది వ్యతిరేకించాలి, మాలలు చాలా నష్టపోతున్నారు, అంతేకాదు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నటువంటి చెప్పినటువంటి మహానాయకుడు పివి రావు గారు. ఆయన వ్యవస్థాపక అధ్యక్షతతో తన యొక్క సుదీర్ఘమైనటువంటి పోరాట పటిమతో ఈ వర్గీకరణ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. మనకంతా తెలిసినటువంటిదే. ఈ యొక్క సుప్రీంకోర్టులో సరైనటువంటి న్యాయం ఏం జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ శైలిని బట్టి, రాజ్యాంగ పద్ధతులను బట్టి వర్గీకరణ చేయడానికి లేదు. ఇది కేవలము ఒక కులము ఆధారంగా, అంటరానితనం ఆధారంగా, అస్పృశ్యత ఆధారంగా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ లేకపోతే వర్గీకరణ కులం ద్వారా వర్గీకరణ రాలేదన్నటువంటిది చెప్పినది వాస్తవం. అందుకే సుప్రీంకోర్టు తన యొక్క శైలిలో బలమైనటువంటి తీర్పును
ఉదాత్తమైన తీర్పును ఇచ్చిందన్నటువంటిది మనకు వాస్తవం. అయితే ఈ ఉదాత్తమైన తీర్పును కూడా నేటి యుగంలో అంటే ఈ మధ్య కాలంలో తమ కుచిత బుద్ధితో రాజకీయ నేపథ్యంతో సుప్రీంకోర్టులో కూడా వేసి సుప్రీంకోర్టులో వేసి కూడా వాళ్ళు గెలవడం జరిగింది. అంత విజ్ఞానదాయకుడైనటువంటి జీవై చంద్రచూడ్ కూడా ఎందుకు ఇచ్చాడంటే అది కేవలము రిజర్వేషన్ ఫలాలు ఒక రాజ్యాంగబద్ధంగా ఇవ్వకపోగా కేవలం సలహా మాత్రమే ఇచ్చాడు. ఆయన ఎలాంటి రూల్ ఇవ్వలేదు, ఎలాంటి న్యాయస్థాని జడ్జిని తీర్పును ప్రకటించలేదు. కేవలము ఏ రాష్ట్రం అయితే ఈ రిజర్వేషన్లు చేయాలనుకుంటుందో వాళ్ళు మాత్రమే చేయన్నారు, కానీ ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని అనుగుణంగా మనము కూడా అయితే ఇది కేవలము ఏ రాష్ట్రాల కంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తన యొక్క సమర్థతతో ఈ వర్గీకరణ చేయాలని బలమైన కోరిక కలిగినటువంటి వాడు కాబట్టి మాలలను బహుదూరముగా పెట్టి మాదిగలను దగ్గరకు తీసుకొని ఈ ఫలాలను ఇస్తూ కేవలం తన యొక్క ఓటు బ్యాంకు నైజంతో ఇలాంటి కుచిత బుద్ధి చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని మనం అండగట్టవలసి వస్తుంది. అయితే ఇంతేకాదు, మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైనటువంటిది ఏమిటంటే వర్గీకరణకు మనం వ్యతిరేకము కాదు, వర్గీకరణ చేయమంటున్నాము. కేవలం రాజ్యాంగబద్ధంగా మాత్రమే చేయాలి. రాజ్యాంగబద్ధంగా 341 ఆర్టికల్గా 15, 16, 14 యొక్క ఆర్టికల్స్ ద్వారా దాని ప్రకారమే చేయాలని చెప్తున్నాము. కాబట్టి వర్గీకరణ అన్నటువంటిది దేశ యావత్తు ఫలాలు అందరికీ సమానం